హాయ్ సార్. సార్ కూటమి గెలిచింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాక్షసులు పోయాడు కాబట్టి మేము బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నాం కూటమి గెలిచిందని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకో? బ్రహ్మాండంగా ఉండదు. గతంలో పరిపాలించిన ఆయనగా ఆయన ఉమ్మడి రాష్ట్రం పరిపాలించాడు, విభజిత రాష్ట్రంలో పరిపాలించాడు. ఆయన పరిపాలన తెలుసు కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఆంధ్ర 13 జిల్లాల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నారా లోకేష్ గారు గెలిచారు కదా, ఆయన గురించి ఏమైనా మాట్లాడతారు? నారా లోకేష్ గారు బ్రహ్మాండమైన వ్యక్తి. ఆయన చదువుకున్న వ్యక్తి, అంతర్జాతీయ బ్యాంకుల్లోనే ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి. ఆయనకి ఇక్కడ సబ్జెక్టు, ఆంధ్ర రాష్ట్రంలో ఆయన సబ్జెక్టు మొత్తం తెలుసు. ఆయనలో 10 పైసలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఆయన బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు రాష్ట్రాన్ని. ఆయన్ని ఒకప్పుడు పప్పు అన్నారుగా, ఇప్పుడు నిప్పై కూర్చున్నారుగా, దాని మీద మీ అభిప్రాయం? అసలు పాదయాత్ర పెట్టిన తర్వాతనే పప్పు అని అంతమంగళ రోజా గీజా అందరూ వాగారు. ఆ పప్పులో నిప్పు అయింది. ఆ నిప్పు తొలిగిపోతే ఎక్కడ కాలుతామని ఎవడు కూడా దడిచి ఆయన ఏమంటలే. ఇప్పుడు మీరు గమనించారో లేదో, నారా లోకేష్ పేరు ఎప్పుడు ఎక్కడ ఎవడు ఎత్తట్లా. అంతమంగళ ఏం ఎత్తేవాళ్ళు అంటే ఒక వార్డు నెంబర్గా కూడా గెలవలేడు అని పనికి మాలిన వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు ఆయన గురించి. ఇప్పుడు ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతలేదంటే 90 ఏళ్ళ మెజార్టీ పైసలకు వచ్చింది కాబట్టి ఆయనకి ఎవడూ మాట్లాడతలే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? ఆయనకి ఇప్పుడు పెద్ద అనుభవం లేదు కదా, అందుకని ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిసి రాష్ట్రాన్ని ఎంతన్నా కానీ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఇది అన్నిట్లో అప్పుల రాష్ట్రం కదా, 14 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చుకుంటా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక రోడ్లు లేవు, ఏమీ లేవు. మరి రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ భుజస్కంధాల మీద ఈ భారం అంతా ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచించి ఆచి తూచి అడిగేసి ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా డెవలప్ చేస్తారు. అది వైజాగ్లో జగన్ గారి ప్యాలెస్ గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? వైరల్ అవుతుంది కదా. వైజాగ్లోనా? మరి ఆయన సొంత కట్టుకున్నాడు. ఎందుకంటే 30 సంవత్సరాలు పరిపాలన ఆయనదని అనుకొని ఆయన అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన ఎక్కడ కట్టిన ప్యాలెస్ లేక కర్ణాటకలో కట్టినా, తమిళనాడులో కట్టినా, ఆంధ్రాలో కట్టినా, ఎక్కడ కట్టినా ఆయన ప్యాలెస్లే. కాబట్టి అక్కడ కూడా ఒక ప్యాలెస్ కట్టాడు వైజాగ్లో. అక్కడే ఉండొచ్చు మనం. రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఆడ ఉండొచ్చు అని ప్యాలెస్ 500 కోట్లు ప్రజల డబ్బులు పెట్టి బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇక్కడ కట్టింది కూడా ప్రజల డబ్బుతోటి, ఆయన జేబులో డబ్బులు పెట్టి ఏం కట్టలా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తాతముళ్ళేం లేదు అక్కడ ఆయన కడతానికి. ప్రజల డబ్బు కాజేసి ఆర్థిక నేరస్తుడుగా ఉండి కూడా 42,00,00,42,000 కోట్ల అప్పుతో ఆయన మీద భారం ఉండగానే, కేసు ఉండగానే ఆయన చేసింది మొత్తం దురాగతమే చేశాడు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు బతకాలా సావాలనేది కూడా అర్థం కాకుండా పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ 5 కోట్ల ప్రజలకు గాలి పీల్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.